దేశద్రోహి అనాలా, గంజాయి మొక్క అనాలా? మన దేశంలో ఉంటూ పక్క దేశానికి మన దేశాన్ని ఎలా నాశనం చేయాలి అని చెప్పిన ఘనమైన చరిత్ర ఉంది ఈ మేడంకి. ఇంకెవరు, ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్న జ్యోతి మల్హోత్రా. 1992 హర్యానాలోని ఇసార్లో పుట్టిన జ్యోతి మల్హోత్రా తండ్రి హరీష్ మల్హోత్రా సింగిల్ పేరెంట్గా తనని పెంచారు. కరోనా టైంలో జాబ్ పోవడంతో ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్తో ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ ప్రాసెస్లో 2023లో పాకిస్తాన్ హై కమిషన్లో వీసా కోసం వెళ్ళినప్పుడు డానిష్ అనే వ్యక్తిని మీట్ అయ్యింది. మీటింగ్, చాటింగ్, తర్వాత రిలేషన్షిప్. డానిష్ పాకిస్తాన్ ISIకి చెందిన వ్యక్తి. డానిష్ చెప్పడంతో అలీ అనే వ్యక్తిని కలిసింది. అతడు పాకిస్తాన్ నిఘా రక్షణకు సంబంధించిన వ్యక్తులను ఈమెకి పరిచయం చేశాడు. ఒక సర్కిల్లా ఈమెకి పాకిస్తానీలతో పరిచయాలు ఏర్పడ్డాయి. పాకిస్తానీని పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమైంది ఈ జ్యోతి మల్హోత్రా. ఉగ్రవాద సంస్థ ISIతో సంబంధాలు ఉన్న హసన్ అనే వ్యక్తితో చేసిన చాటింగ్ కోడ్ భాషలో మాట్లాడుకునేవారు అని సమాచారం. అయోధ్య రామ మందిరం ఏర్పాటు చేయడానికి 10 రోజుల ముందు జ్యోతి మల్హోత్రా అయోధ్య వెళ్లి అక్కడ వీడియోలు తీసింది. ఆ సమయంలో కోల్కతాకు చెందిన యూట్యూబర్ సౌమిత్ భట్టాచార్యకి పరిచయం ఏర్పడింది. దీని తర్వాత ఈ మేడం 2-3 సార్లు కలకత్తా వెళ్ళింది. దాంతో సౌమిత్ భట్టాచార్యని కూడా అరెస్ట్ చేశారు. భారతదేశంలోని ప్రధాన ఆలయాలపై ఫోకస్ చేసి వాటి వీడియోలు తీసి పాక్కి చేరవేసేది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని ఓ అధికారితో ఈమె టచ్లో ఉన్నట్లు NIA నిర్ధారించింది. పెహల్గాం ఉగ్రదాడికి ముందు జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్లోనే ఉందని హర్యానా పోలీసులు తెలుపుతున్నారు. జ్యోతి మల్హోత్రాకి 4 బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, దుబాయ్ నుండి వాటిలో డబ్బు జమ అవుతుందని దర్యాప్తులో తేలింది. యూట్యూబర్గా మారి ఎవరికి అనుమానం రాకుండా భారత వీడియోలు తీసి పాకిస్తాన్కి చేరవేసేది. గత ఏడాది మే నెలలోనే కపిల్ జైన్ అనే వ్యక్తి జ్యోతి మల్హోత్రాపై దృష్టి పెట్టండి అని NIAని కోరుతూ Xలో పోస్ట్ పెట్టాడు. మొదటగా పాకిస్తాన్ ఎంబసీలో ఒక ఫంక్షన్కి హాజరు కావడం మరియు పాకిస్తాన్కి టూర్కు వెళ్ళడం, అంతేకాకుండా కాశ్మీర్ టూర్కు వెళ్ళడం, ఇందులో ఏదో గూఢచార్యం ఉందని అతను తెలిపాడు. మే 7 నుండి ఇప్పటి వరకు మొత్తం పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో 7 స్లీపర్ సెల్స్ని అరెస్ట్ చేసింది NIA. ఈ గూఢచార వ్యవహారం ఒడిశాకి చేరింది. పూరికి చెందిన ఓ యూట్యూబర్కి జ్యోతి మల్హోత్రాకి సంబంధాలున్నాయని తెలిసింది. డానిష్ మరియు జ్యోతి మల్హోత్రా కలిసి ఇద్దరు టూర్స్కి వెళ్లారు. ఖర్చు మొత్తం డానిష్ భరించాడు. 2025 మార్చిలో పాకిస్తాన్ వెళ్ళింది. ఆర్మీ బేస్, BSF ఎయిర్పోర్ట్ గురించిన సమాచారాన్ని ISI ఏజెంట్కి పంపింది. ఫైనల్గా ప్రేమ కోసమో, పెళ్లి కోసమో, డబ్బు కోసమో భారతదేశ సమాచారాన్ని అమ్మేసిన ఈ జ్యోతి మల్హోత్రా నేరాన్ని ఒప్పుకుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.